సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న నూతన సబ్స్టేషన్కు రేబర్తి గ్రామంలో నివాస గృహాల మీదుగా 33 kV వైర్లను తీశారని వీటి వల్ల ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ వైర్లను నివాస గృహాలకు దూరంగా వేయాలని గ్రామ ప్రజలు కోరారు. గ్రామంలో వంగపల్లి విలేజ్లో సబ్స్టేషన్ పడుతుండడంలో రేబర్తి సబ్స్టేషన్ నుంచి 11/33 kV విద్యుత్ లైన్లు అనేది మన గ్రామ పంచాయతీ ఉన్న రూములు ఉంటాయి. అందులో నుంచి ఈ లైన్ అనేది ఇదే దారి నుంచి తీసుకపోవడం వలన మనకి ఫ్యూచర్లో ఇక్కడ మళ్ళీ హనుమాన్ టెంపుల్ రామాలయం కూడా ఉంది. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. మళ్ళీ మేము రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ అక్కడ షాపులు అనేది కొంచెం డెవలప్ చేసుకోవడానికైనా దేనికైనా యూజ్ చేయడానికైనా మాకు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి లైన్స్ అనేది దీనిపైనే ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉన్నది. అవి మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. ప్లేస్ మళ్ళీ ఇక్కడ ఉన్న చెట్లను అప్పుడు మనం పెట్టిన చెట్లను పచ్చని చెట్లను ఎన్నో పెద్దగా వృక్షాలు చాలా ఏళ్ళ నుంచి పెట్టిన వృక్షాలను మనం స్వచ్ఛమైన గాలి కావాలనుకున్న దానిని నిర్లక్ష్యంతో ఆ చెట్లను కొట్టివేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి మేము గ్రామస్తులం అందరం హెచ్చరించడం జరుగుతుంది. దీన్ని ఇమీడియట్లీ అధికారులు స్పందించి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఊరవతల నుంచి దీన్ని లైన్ ట్రాన్స్ఫర్ చేయగలరని చెప్పి మేము కోరుతున్నాం. ఈ గ్రామంలో రోడ్ బేస్ చాలా తక్కువ. ఏంటంటే మెయిన్ రోజు సెంటర్ ఇది రామాలయం ప్లస్ రామాలయం సంబంధించిన భూములు ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే యూత్ ఇక్కడ శోభయాత్రలు బాగా చేస్తారు. దానివల్ల పిల్లలు ఏంటంటే రేపు చాలా డేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం దీని గురించి దృష్టిలో పెట్టుకొని వెనక దిక్కు మొత్తం చెరువు జాగా ఉన్నది కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ వేసుకుంటే మాకు కూడా బెటర్ అని. రేపు శోభయాత్రలే కానీ ఏదే కానీ పిల్లలు మొత్తం ఇదే మెయిన్ రోజు చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నది. షెటర్స్ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కొద్దిగా అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు గవల గణేష్, మాది రేబర్తి గ్రామం, మద్దూరు మండలం. ఇది తెలియకుండా 11 kV అనుకున్నాం మేము. ఇది 33 kV కాబట్టి చాలా ప్రమాదకరంగా రేపు ఇక్కడ గుడి డెవలప్మెంట్ గురించి ఇక్కడ రామాలయం రూమ్లు ఉన్నాయి, కమాన్ కట్టాలనుకుంటున్నాము. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వేరే ఇండ్లు ఉన్నాయి. ఆ పైనుంచాలి మరి మధ్యలో నుంచి ఇండ్ల పైనుంచాలి లైన్ పోయింది. రేపు కన్స్ట్రక్షన్స్ కట్టుకోవడానికి చాలా ప్రమాదకరం. జనాలు అందరూ ఎవరైనా కూడా వెలిసి ఇయ్యారు. రేపు దీంతో చాలా ప్రమాదకరం అని అంటున్నారు. కాబట్టి దయచేసి అధికారులు ఇది మళ్ళీ వేరే బయట నుంచి లైన్ వేయగలరని గ్రామస్తులందరం కోరుకుంటున్నాం.